హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ కుండ ఎంత అన్న? 350యా? ఇవి మా హస్బెండ్ నాన్నకి చెప్తున్నాడు, ఇదంతా వీడియో తీస్తుంది, యూట్యూబ్లో పెడుతుంది, ఇంకా అందరూ కస్టమర్స్ వస్తారు అని చెప్పి. ఇవన్నీ 280 అంట. ఇది అన్న 400. ఇవి 400. కుండలు అయితే చాలా బాగున్నాయి. ఇదిగో ఈ అన్ననే అమ్మేది. ఇవి 180. ఇది అన్న 200. పాట్ బాగుంది. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో. ఎస్, మేము ఈ సమ్మర్లో కూల్ వాటర్ తాగడం కోసం కుండ తీసుకోవడానికి వచ్చాం. ఇక్కడ కుండలే కాదు, చాలా సెరామిక్ ప్లాంటర్స్ ఉన్నాయి. డిఫరెంట్ షేప్స్ ఇంకా సైజెస్తో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎలిఫెంట్ మోడల్లో వస్తాయి కదా, అలాగా డక్ మోడల్లో అలాగా చాలా ఉన్నాయి. ఆఫీస్ పర్పస్ కోసం పెద్ద కుండీలు, ఇంకా ఇంట్లో పెట్టుకోవడానికి కొంచెం డెకరేటివ్గా ఉండే కుండీలు, ఇట్లా చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా నాకు ఫస్ట్ ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు. అయినా నా వీడియోస్ ఎవరు చూస్తారులే అన్నట్టు వదిలేశాను. కానీ కొంచెం వీడియోస్ గ్యాప్ వచ్చేసరికి ఇంకా కొంచెం మంది అడుగుతున్నారు, ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి. సరే, కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి కదా అన్నట్టు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మా ఇద్దరికి ఈ కుండ చూసిన తర్వాత ఇక్కడ పైన వచ్చిన ఫోటో ఉంది కదా, ఒక అమ్మాయి చెరువులో నుంచి ఇలా నీళ్లు తీసుకొని ఇట్లా నడుము మీద పెట్టుకొని వస్తుంది. ఆ సీన్ గుర్తొచ్చింది మాకు. ఇక్కడైతే అన్నీ బాగున్నాయి. ఇంకా హ్యాంగింగ్స్, పాట్స్, ఇంకా ఏ టైప్ అయినా మీరు తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి. మంచిగా పెయింట్లు వేసి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. వెరైటీ కుండలన్నీ ఉన్నాయి. ఈ కుండ ఇంటికి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా అని డిస్కషన్ కూడా ఇక్కడే అయిపోతుంది. కిచెన్లోనే అది. మరి మేము తీసుకున్న కుండ, ఈ కుండ కాస్ట్ ఎంత పడి ఉంటుంది మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ట్యాప్ వచ్చింది. కుండ ఇది మాకు ఎంతకి ఇచ్చారు? ఇది ఎంత? కుండ తీసుకున్నా. యాక్చువల్గా ఇక్కడ మా దగ్గర లగేజ్ ఎక్కువ ఉండే, ఎందుకంటే గ్రాసరీస్ తీసుకోవడానికి అని చెప్పి డీమార్ట్కి వెళ్ళి దానిలో వచ్చేటప్పుడు కుండ తీసుకున్నాము. ఇవన్నీ చింతల్ నుంచి షాపూర్, IDPL, ఇవన్నీ ఈ రోడ్డు మొత్తం నర్సరీలు, కుండలు అన్నీ ఇవే అమ్ముతున్నారు. కొత్త కుండ మట్టి వాసన వస్తుంది అంటారు కదా. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నార్మల్ బోర్ వాటర్ ఒక 6 to 7 hours పోసి పెట్టాము. ఆ స్మెల్ అంతా ఏం లేదు. ఇవన్నీ క్లీన్ చేసి డ్రింకింగ్ వాటర్ పోసి నైట్ అంతా అలాగా ఉంచాము. మార్నింగ్ కల్లా కూల్ వాటర్ రెడీ.